76 ఏళ్ల వయస్సులో పేటన్ ప్రపంచ యాత్ర. 1899 సంవత్సరం చివర్లో మరొకసారి ప్రపంచ పర్యటన బాధ్యత పేటన్ స్వీకరించాడు. దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయుడై తన 76వ ఏట ఈ యాత్ర ప్రారంభించాడు. ఈ పర్యటనలో కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు దర్శించి హెబ్రిడిస్ ద్వీప వాసులకు తుపాకీలు, మత్తుపానీయాలు అమ్మకూడదని బోధిస్తూ అలాంటి వ్యాపారస్తులను నిషేధించాలని కోరినప్పుడు వారు ప్రేమతో ఆలకించారు. సేవ విస్తరణకు అనేక రీతులుగా సహాయం అందింది. సుదూరమైన రైలు ప్రయాణాలు, ఏమాత్రం విశ్రాంతి లేని కార్య బాధ్యతలలో నిమగ్నుడు అయినప్పటికీ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి తన దిన కార్యక్రమం ప్రారంభించేవాడు. పేటన్ అతిథిగా ఉంటున్న ఇంటి యజమానులు విశ్రాంతి తీసుకోమని తరచుగా హెచ్చరిస్తున్నప్పటికీ తాను మరణించే వరకు ఈ విధంగానే పనిచేస్తానని దృఢచిత్తంతో చెప్పేవాడు. పేటన్ పర్యటన సందర్భంలో టానాలో మిషనరీగా సేవ చేస్తున్న ఫ్రాంక్ పేటన్ను సంహరించడానికి టానియాలో ప్రయత్నించి విఫలమయ్యారు. తరువాత ఫ్రాంక్ దంపతుల పిల్లల మరణ వార్త పేటన్కు తెలియచేయబడింది. ఈ వార్త అతన్ని తీవ్రంగా కృంగతీసింది. శరీర వ్యాధులు, కష్టాలు, శ్రమలు నిర్లక్ష్యం చేసి స్థిరనిశ్చయత కలిగి ఉన్నప్పటికీ అతడు ఆ సమాచారాన్ని భరించలేకపోయాడు. పేటన్ ప్రయాణంలో ఉన్నప్పుడే అతని కళ్ళలో వేదన స్పష్టంగా కనిపించింది. విశ్రాంతి తీసుకునేందుకు స్కాట్లాండ్ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేటన్ వస్తున్నాడని అతని సహోదరునికి తెలియచేశాడు. పేటన్ నౌకాశ్రయం చేరడానికి 2 రోజుల ముందుగా ఉత్తరం అతనికి అందింది. ఈ 2 రోజులు అతడు మిక్కిలి కలత చెందిన హృదయంతో పేటన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓడ రేవు వద్దకు చేరడానికి ముందే నౌకాశ్రయంలో వేచి ఉన్నాడు. చివరికి శ్రమలను భరించి కృషించిన పేటన్ వంగిపోయి వస్తూ ఉండగా పేటన్ ప్రేమతో ఆహ్వానించాడు. పేటన్ కెనడాలో ఉన్నప్పుడు సంక్రమించిన వ్యాధి తీవ్రత వల్ల స్కాట్లాండ్లోనే ఉండిపోయి విశ్రాంతి తీసుకోవాలని అనేక మంది బలవంతం చేశారు. కానీ అతనికి అత్యంత ప్రియులైన అనీవా విశ్వాసుల మధ్యకు వెళ్లకుండా ఎవ్వరూ అతన్ని నిలువరించలేకపోయారు. నేను నా ద్వీపవాసుల మధ్యనే జీవించి మరణించే వరకు అక్కడే ఉంటాను అని స్థిరంగా చెప్పాడు. చివరిసారిగా పేటన్ అనీవా ద్వీపానికి తన పర్యటన ప్రారంభించాడు. అత్యంత బలహీనమైన అతని శరీరాన్ని అతని దృఢ విశ్వాసం ముందుకు నడిపిస్తున్నప్పటికీ అతని అనుచరులంతా అతనిలో క్షీణిస్తున్న శక్తిని తేటగా చూడగలిగారు. ఆ సమయంలో రాజకీయ పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల ఆ ద్వీపాల భవిష్యత్తును గురించి పేటన్ తీవ్రంగా కలత చెందాడు. దీంతో పాటు ఫ్రాంక్ పేటన్ ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది. ఇకపై అతడు వేడి వాతావరణంలో సేవ కొనసాగించకూడదని అతనికి సమాచారం అందింది. ఈ వార్త పేటన్ హృదయాన్ని బలహీనపరిచింది. ఈ భారాలన్నీ వృద్ధుడైన పేటన్ మనస్సుపై బలంగా పనిచేయడం ప్రారంభించాయి. అయినప్పటికీ ద్వీపాలను చేరే ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. లండన్లో ఏర్పాటు చేయబడిన వీడ్కోలు సభలో ప్రజల హృదయాలు ఆత్మల భారంతో కదిలింపబడేలా ప్రసంగించాడు. అన్ని హెబ్రిడిస్ ద్వీపాలలో ఒక్కో మిషనరీని నియమించబోయే సందర్భం చూడబోతున్నందుకు అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని ప్రార్థనలకు నెరవేర్పుగా అమెరికా, బ్రిటన్ దేశాలు ఈ కార్యం సాధించడానికి దోహదపడ్డాయి. పేటన్ పర్యటనల మూలంగా అమెరికా తమ వర్తకులు హెబ్రిడిస్ ద్వీపులలో మత్తుపానీయాలు, తుపాకీలు మొదలైన ఆయుధాల అమ్మకంపై నిషేధం ప్రకటించింది. ఈ వార్త పేటన్ హృదయాన్ని స్తుతితో నింపింది. పేటన్ తిరిగి అనీవా ద్వీపం చేరడానికి జూలై 31వ తేదీన మెల్బోర్న్ చేరుకున్నాడు. కార్యదీక్ష, పట్టుదల కలిగిన పేటన్ శరీరంలో శక్తి పూర్తిగా వ్యయమై తరిగిపోయినప్పటికీ ధీరత్వం కలిగినవాడే స్వదేశంలో లభించే సుఖసౌఖ్యాలు విడిచిపెట్టి ద్వీపాలకు చేరుకున్నాడు. ద్వీపాల మధ్య చివరి అనుభవాలు. జూలై నెలలో తనకు ఇష్టమైన దీవులను చేరడానికి ప్రయాణమయ్యాడు. తన ఆత్మీయ బిడ్డలను చేరగలుగుతున్నాను అన్న ఆనందంతో అతని హృదయం ఉప్పొంగిపోయింది. అతని శరీరం తిరిగి యవ్వన బలము పొందింది. పేటన్ దంపతులు బోటులో ద్వీపతీరం చేరేసరికి స్థానికులు, పిల్లలు, పెద్దలు అందరూ అక్కడ ఎదురు చూస్తున్నారు. వారంతా ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి చప్పట్లు కొడుతూ పేటన్ దంపతులను ఎదుర్కొన్నారు. అనీవా ద్వీపం చేరగానే పేటన్ తన పరిచర్యను గూర్చిన అన్ని విషయాలు తెలియచేస్తూ బ్రిటన్లో ఉన్న తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉత్తరాలు వ్రాసాడు. ఈ సమయంలో అతని భార్య తీవ్రమైన అస్వస్థతకు లోనై బలహీనమైపోయింది. అందువల్ల ఆమెను తీసుకుని మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది.
1903 సంవత్సరంలో పేటన్ కూడా లంచేగో వ్యాధికి గురికావడంతో అనివా వాసులకు వీడ్కోలు చెప్పి వైద్యం కోసం ఆస్ట్రేలియా ప్రయాణమయ్యాడు. అనివా ప్రజలు కన్నీళ్లతో అతనికి వీడ్కోలు చెప్పారు. సామాన్యులైన ఈ ద్వీపవాసుల హృదయాల్లో పేటన్ చెరగని ముద్ర వేశాడు. అతన్ని తండ్రి వలె భావించి ఎంతగానో గౌరవించారు. తమను విడిచి వెళ్తున్న పేటన్ భార్యను అక్కడి స్త్రీలు ప్రేమతో హత్తుకున్నారు. తమ నరహంతక దుష్ట స్వభావాన్ని సహించి తమ అన్య ఆచారాల మధ్య నిలిచి పరిచర్య కొనసాగించిన దీశాలిగా ఆమెను గౌరవించారు. ఆమె తీవ్రమైన అనారోగ్య స్థితిలో అక్కడి నుండి బయలుదేరడం చూస్తున్న ద్వీపవాసులు ఇక ఆమెను చూడడం ఇదే ఆఖరుసారి అని భావించారు. ఆస్ట్రేలియా వెళ్లిన పేటన్ అక్కడి సుఖవంతమైన వాతావరణంలో ఎక్కువసేపు ఉండలేకపోయాడు. 1904 సంవత్సరంలో తన 80 సంవత్సరాల వయస్సులో తిరిగి హెబ్రిడిస్ దీవులకు ప్రయాణమయ్యాడు. అంతటి వృద్ధాప్యంలో అసౌకర్యవంతమైన ప్రయాణం చేసి అనివా విశ్వాసుల మధ్య ఉండేందుకు వెళ్తున్న అతని హృదయం కదలాడే దృశ్యంలాగా అనిపించింది. అనివా ప్రజల పట్ల అతనికున్న అమితమైన ప్రేమ తాను అనుభవించబోయే కష్టాలను లక్ష్యపెట్టలేదు. దేవుని ప్రేమతో నిండి ఉన్న ప్రజలతో ఉన్న ఆ ద్వీపంతో అతని ప్రేమ పెనవేసుకుపోయింది. వారి మధ్య అతడు పరలోకపు ఆనందం అనుభవించగలిగాడు. అనివా ప్రజలు తమ మిస్సి తిరిగి వచ్చినందుకు ఎంతో సంతోషించారు. అనేక విధాలుగా తమ ప్రేమను వ్యక్తపరిచారు. ఈ పర్యటనలో పేటన్ 2 నెలలు ఆయా ద్వీపాలు దర్శిస్తూ వచ్చాడు. ఉత్తరటానా ప్రాంతాన్ని సందర్శించినప్పుడు తాను జరిగించిన పరిచర్య మూలంగా ఆ ప్రాంతంలో విగ్రహారాధన తగ్గిపోవడం గమనించాడు. 1904 నాటికి పేటన్ న్యూ హెబ్రిడిస్లో ఉన్న 30 ద్వీపాలలో 25 ద్వీపాలు క్రీస్తు కొరకు జయించాడు. 17,000 మంది స్థానికులు క్రీస్తును అంగీకరించారు. వారిలో 330 మంది సువార్థికులుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 80 ఏళ్ల వయస్సులో తన తండ్రి ఉరకల వేసే యవ్వన ఉత్సాహంతో ఎంత శ్రద్ధగా ఆసక్తిగా కొనసాగించాడో అతని కుమారుడు ఫ్రెడ్ పేటన్ తన ఉత్తరంలో వ్రాశాడు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న పక్షంలో పేటన్ మరో 2-3 ఏళ్లు జీవించగలడని మిషనరీ డాక్టర్లు సలహా ఇచ్చారు. విశ్రాంతి తీసుకోమని హెచ్చరించారు. వారి హెచ్చరికలు సలహాలు పేటన్ ఎన్నడూ పాటించలేదు. స్థానికులకు సరైన హెచ్చరికలు ఇవ్వడం, ఉత్తరాలు వ్రాయడం మొదలైన పనులతో అలసిపోయినప్పుడు చెట్లు నరకడం, గోడలు కట్టడం వంటి పనులు చేయడం ద్వారా పేటన్ ఆనందం పొందేవాడు. స్థానిక ప్రజలు వృద్ధుడైన డాక్టర్ పేటన్పై అమితమైన ప్రేమ, గౌరవాభిమానాలు ప్రదర్శించేవారు. రాళ్లగుట్టల గుండా ఇరుకైన రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి పేటన్కు సహాయం చేసేవారు. వారి ఇళ్లను సందర్శించే సమయంలో ముసలివాడైన మిస్సి ఇక ఎంతో కాలం జీవించలేడని వారు గ్రహించారు. పేటన్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్తున్నప్పుడు అత్యంత గౌరవం, పూజ్యభావంతో కన్నీళ్లతో వీడ్కోలు పలికారు. ఇక ఆయన ముఖం చూడలేమన్న దిగులు, విచారం వారి చూపుల్లో కదలాడింది. అతడు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడల్లా సంఘ బాధ్యతల్లో నిమగ్నమై ద్వీపవాసుల మధ్య పరిచర్యను మరచిపోయే వారిలో నివురుగప్పి ఉన్న ఆత్మల భారం రగులు కొల్పేవాడు. పరిచర్య నిమిత్తం అతడు తరచూ చేస్తున్న ప్రయాణాలు అతని ఆరోగ్యాన్ని క్షీణింపచేయడం వల్ల అతని అంతం త్వరలో రాబోతున్నదని స్పష్టమయ్యింది. ద్వీపాల మధ్య రక్షణ సువార్త ప్రకటించడానికి ప్రయాణాలు చేసే శక్తి అతనిలో తగ్గిపోతోంది. అయితే ఏ పని చేయకుండా ఖాళీగా కాలం గడపడం అతనికి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. అర్ధరాత్రి అయ్యే వరకు ఉత్తరాలు వ్రాయడం, తర్జుమా చేయడం వంటి పనులతో గడిపేవాడు. ఆస్ట్రేలియా నుండి మళ్లీ అనివా వెళ్లడానికి డాక్టర్లు ఏమాత్రం అంగీకరించలేదు. వైద్య సదుపాయాలు లేని ప్రాంతానికి సముద్ర ప్రయాణం చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉరకల వేసే నూతన ఉత్తేజంతో, ధైర్య సాహసాలతో బాధలను సహిస్తూ ముందుకు సాగుతున్న పేటన్ని చూసిన వారు ఎంతో ఆశ్చర్యపడేవారు.